ఎందుకంటే ఇది ఏ తీరానికి చేరుతుందో తెలియదు, ఏ రూపాంతరం చెందుతుందో తెలియదు. తెలంగాణ రాష్ట్రం వచ్చింది కాబట్టి ఈరోజు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ రాష్ట్రం వచ్చింది కదా అనే ఒక సంతోషంలో ఉన్నారు. కానీ ఒకవేళ రాష్ట్రం రాకపోయి ఉంటే రాజకీయ పరిణామాలు వేగవంతంగా మారి ఊహించని పరిణామాలు రాజకీయాల్లో వచ్చినుంటే వారు నిర్మించుకున్న మొత్తం భవిష్యత్తే గందరగోళం పోయి ఉండే. అయినా పర్వాలేదు అని చెప్పి ఆ రోజు పెద్దలు దేవేందర్ గౌడ్ గారు తెలంగాణ ఉద్యమంలో ముందున్నారు. ఇదే విధంగా గోదావరి జలాల ద్వారానే తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలం అవుతుంది. వేలాది టీఎంసీలు సముద్రంలో కలుస్తుంటే పాలకుల నిర్లక్ష్యం తెలంగాణకు తీరని అన్యాయం చేస్తుంది. ఖచ్చితంగా గోదావరి జలాల ద్వారానే ఈ తెలంగాణను సస్యశ్యామలం చేయాలని వారు పాదయాత్ర చేయడం ద్వారానే ఆనాటి ప్రభుత్వం మీద ఒత్తిడి వచ్చి ఎప్పటి నుంచో డిమాండ్ ఉండే. అంతకంటే ముందు పెద్దలు విద్యాసాగరరావు గారు కూడా గోదావరి జలాలు ఇచ్చంపల్లి ప్రాజెక్టులను చేపట్టాలని వారు ఒక ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ప్రజలకు అంశాన్ని చేరింది, కానీ ఆ ప్రయత్నం ఆ సమస్యను పరిష్కరించలేదు. కానీ పెద్దలు దేవేందర్ గౌడ్ గారు ఎప్పుడైతే గోదావరి జలాలను తెలంగాణలో పారించాలి అని చేసిందో ఆ ఒత్తిడి ఫలించింది. ఆ రోజు ప్రాణహిత చేవెళ్ళ ప్రాజెక్టును ఆనాటి ప్రభుత్వం చేపట్టి దాదాపుగా ఎక్కడో తుమ్మిడిహెట్టి దగ్గర ఉన్న ప్రాజెక్టును చేవెళ్ళ వరకు, వికారాబాద్ వరకు, తాండూరు వరకు నీళ్లు తరలించాలనే ప్రాజెక్టుకు ఆ రోజు పునాది రాయబడ్డది. ఆ పోరాటంలో దేవేందర్ గౌడ్ గారు ఆ పాదయాత్ర ప్రభుత్వాల మీద ఒత్తిడి వచ్చింది. ప్రభుత్వాలు నిర్ణయం తీసుకునే ప్రభుత్వాలు ఆ ప్రాజెక్టును చేపట్టాల్సిన పరిస్థితి వారి పాదయాత్రతో వచ్చింది. ఆ తర్వాత వాళ్ళు తీసుకున్న నిర్ణయాలలో ప్రధానంగా తెలంగాణ అంటే టీజీ అనే పిల్లలు బండ్ల మీదనే కాదు వాళ్ళ గుండెల మీద కూడా ఆ రోజు రాసుకున్నారు. తెలంగాణను టీజీ రూపంలో రాయాలి అని ఆ రోజు దేవేందర్ గౌడ్ గారు తీసుకున్న రాజకీయ నిర్ణయమే టీజీ. కానీ తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ కాస్త టీఎస్గా మారింది. కానీ నాకు అవకాశం వచ్చినప్పుడు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీనే తెలంగాణలో ఉండాలి అని చెప్పి టీఎస్ను మళ్ళీ టీజీగా మార్చి, రాష్ట్ర ప్రభుత్వం మారిస్తే మారదు, కేంద్ర ప్రభుత్వం కూడా దాన్ని ఆమోదించాలి, దాన్ని గెజిట్ నోటిఫై చేయాలి. కేంద్ర ప్రభుత్వం దగ్గరకు కూడా వెళ్ళి ప్రధానమంత్రి గారిని, కేంద్ర హోంశాఖ మంత్రి గారిని కలిసి ఎంహెచ్ఏ నుంచి నోటిఫై చేయించి ఈరోజు ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉన్న టీజీ ఈరోజు టీజీగా ప్రజలు కోరుకున్న విధంగా వచ్చింది అని అంటే అది వారు ఆ రోజు ఆలోచన చేసిండ్రు, ఈరోజు మేము అమలు చేసినాం. నేను టీజీ చేసినప్పుడు మొట్టమొదట టీజీ చేయాలని ఆలోచన చేసినప్పుడు పెద్దలు దేవేందర్ గౌడ్ గారే నాకు గుర్తొచ్చారు. ఆ రోజు వారు టీజీని గోడల మీదనే కాదు గుండెల మీద రాపిచ్చిండ్రు. ఈరోజు తెలంగాణ ప్రజలు కోరుకున్నట్టుగా టీజీ అని. ఇంతకుముందు మనం విన్న జయ జయ హే తెలంగాణ 10 సంవత్సరాలు నివురు గప్పిన నిప్పులాగా ఉండే. రాష్ట్రీయ గీతంగా తెలంగాణ ఉద్యమంలో మనం తెచ్చుకుందాం అనుకున్నాం, పాడుకున్నాము, ఆడుకున్నాము. తెలంగాణ వస్తే మొట్టమొదట తెలంగాణ రాష్ట్రీయ గీతమే మొదటి నిర్ణయం అవుతుంది అనుకున్నాం. కానీ 10 సంవత్సరాలు నివురు గప్పిన నిప్పులా కొలిమిలో అట్లానే ఉంటే దాన్ని వెలికి తీసి ఊది ఈరోజు ఆ నిప్పు ఈరోజు ప్రజలందరి దగ్గర తీర్చే విధంగా జయ జయ హే తెలంగాణ రాష్ట్రీయ గీతంగా, రాష్ట్ర అధికారిక గీతంగా మన ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. ఇవన్నీ ప్రజల వైపు నుంచి ఉన్న ఆలోచన. ఇందులో నా ఆలోచన ఏం లేదు, నా కోరిక ఏం లేదు. జయ జయ హే తెలంగాణకు నేను ఆథర్ని కాదు, లేకపోతే దాని స్పాన్సరర్ని కూడా కాదు. రాసినవాడు, పాడినవాడు, ప్రజలకు తీసుకెళ్ళిన వాళ్ళు వందలాది వేలాది మంది త్యాగాలు చేసిన వాళ్ళు ఉన్నారు. అది శాశ్వతంగా చరిత్ర పుటలలో ఉండాలని ఒక ఆలోచనతోటే మేము ఆ జయ జయ హే తెలంగాణను అధికారిక గీతంగా చేసినాం. వీళ్ళనేగా తెలంగాణ ఉద్యమంలో చరిత్రకారులు, తెలంగాణ ఉద్యమంలో సర్వం కోల్పోయిన కుటుంబాలు ఉన్నాయి. అందులో బండి యాదగిరి గారు కావచ్చు, చాలామంది పేర్లు నిన్న మన ఒక 9 మంది ప్రముఖులను గద్దరన్న నుంచి మొదలు పెడితే పాశం యాదగిరి వరకు 9 మంది ప్రముఖులు తెలంగాణ కోసం సర్వం ఒడ్డినారు. ఈరోజు వారి వయసు పూర్తిగా, ఆరోగ్యము క్షీణించిన పరిస్థితి. ఆర్థికంగా వాళ్ళ గురించి నేను చెప్పాల్సిన అవసరం లేదు. మరి ఈరోజు సర్వం జీవితాన్నే తెలంగాణ ఉద్యమంలో, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో, తెలంగాణ ప్రజల యొక్క హక్కుల కోసం సర్వం త్యాగం చేసిన వాళ్ళను తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు గుర్తించకూడదు అని చెప్పి వాళ్ళందరినీ గుర్తించి, వాళ్ళకు గౌరవించి, వాళ్ళకు ఉండడానికి ఒక ఇంటి స్థలము, వాళ్ళకు ఆర్థికంగా కనీసం వాళ్ళ పిల్లలు, నేను గద్దరాన్ని ఇంటికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్న పరిస్థితులు చూసినప్పుడు బాధ కలిగేది. అరే వీళ్ళేనా ఇన్ని లక్షలాది మందిని ఉద్యమం వైపు నడిపించిన వాళ్ళు, ఈ దేశంలోనే కోట్లాది మందిని ప్రభావితం చేయగలిగిన వాళ్ళు ఈరోజు ఇంత
ఆర్థిక ఇబ్బందులను ఎదుర్కొంటే కుటుంబాలు గడుస్తున్నాయంటే వీళ్ళ త్యాగం